దేవుని నామాన్ని మహిమపరిచేది యజమానుడినంటే కన్న తండ్రి వాడుకునేటువంటి పాత్ర. ఆ పాత్రగా మీరు ఉండండి అన్నాడు. మట్టి ఘటాలైనటువంటి మనము మహిమైశ్వర్యము నింపుకొనుట చేత వెండి పాత్రలుగా మనము అవుతున్నాం. ఏమి నింపుకున్నట్టు ద్వారా? పౌలు గారు అంటున్నారు, మట్టి పాత్రలో మహిమ ఐశ్వర్యము మాకు కలదంట. అంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉందంటే వారి యొక్క జీవితాల్లో ఉంది. మన ఐశ్వర్యం అంతా ఎక్కడుంది? అది మాట్లాడడం లేదంటే ఏదో మీకు ఎరగలేనట్టు. బ్యాంకుల్లో ఉంది, మన బీరువాల్లో ఉంది, చెప్పకండి ఎవరికైనా. కానీ పొట్ట చింపితే ఏముందరా బాబు అంటే మేడు పండు చూడు అంటే ఒక్క మొక్క కూడా వాక్యం లేదా? మేలిమై ఉండు అంటున్నారు. పొట్ట విప్పు చూడు పురుగులుండు. శాస్త్రులు పరిశీలి యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. దేవునికి యాజకులని కనపరుచుకుంటున్నారు. దేవుని పిల్లలు ఎరిగిన వారిని చెప్పుకుంటున్నారు. ధర్మశాస్త్ర పండితులు శాస్త్రాలలో పిల్లల గొప్ప గొప్ప వారిని చెప్పుకుంటున్నారు. కానీ వారి బ్రతుకుల్లో పిల్లల ఒకటి కూడా మంచి లేదట. ఎంత బ్రతికి పిల్లల చచ్చే టయానికి చెడట్టుకుని పోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? చచ్చిపోయే టయానికి కూడా బేగ రంగు పోయింది, కలర్ వేసింటే తలకేసుకున్నట్టుగా వేసేసుకుంటాం ఏంటి? ఒకవేళ మనం ఈ గడ్డానికి పిల్లల రంగు వేసుకుంటాం అండి. రంగు వేసుకుని వెంటనే ఆయాలకే కనబడుతుంది నల్లగానే. పొద్దుటికి సున్నం చొక్కలాగా లోపల మొలుతూ ఉంటాయి, తెలిసిపోతాయి. మళ్ళీ వెంటనే వేసేస్తారు. కొంతమందికి అంతమంది ఇలా వదిలేస్తూ ఉంటారు. సగము తెలుపు సగము నలుపు. ఎంతకాలంగా పెడతావు అలా? ఒక అతను మూతికి వేసేటట్టు ఎలా ఆసిపోయిందంట మూతు. దేనికి వేసాడు? మేసాల అండి నల్లగా ఉండాలని మూతికి వేసాడు. పర్లేదండి పాపం, మూతి ఆసిపోయింది. మోకం ఆసిపోతే ఏమైపోతున్నావు? తలకెత్తి ఇలా గుబ్బిపోతే తల నెరుపు వృద్ధులకి చెప్పాలి మాట్లాడ. ఓకే, అందమని దేవుడు చెప్పాడు. ఓకే, మీరు ఎలాగున్నా నాకు అభ్యంతరం లేదు ఏమా అంటే మనం ఎంత కప్పెడదామన్నా అది దాగనది. దురాశ గర్భమును ధరించి ఏం కంటదట? అలా ఎందుకు పోల్చాడు? దురాశ గర్భాన్ని ధరిస్తే పాపము కంటదని ఎందుకు పోల్చాడు? ఆల్రెడీ ఇంచుమించు శ్రావణం ఉంది. ఆ అమ్మాయి దేవుడిచ్చినటువంటి బహుమానం ఉంది. ఎన్ని నెలలు మోస్తుందమ్మా? 9 నెలలు. 10వ నెలలకి డెలివరీ అవ్వాలి. అవ్వకపోయినా డాక్టర్ గారు ఆపరేషన్ చేసైనా వరపెట్టిన వారి చేతిలో పెడతారు. నేను ఒక 20 నెలలు దాచుకుంటాను లోపలంటే కుదురుతుందా? కుదరదయా. ఎందుకంటే పాపం కూడా అంతే. నువ్వు ఎన్నాళ్ళు దాస్తావు, అది డెలివరీ అయిపోవాలి. దురాశ గర్భమును ధరించి ఏం కంటదట? ఆ పాపము ఏం చేస్తుందంటే పరిపక్వమై మరణాన్ని కంటది. ఇది మీకు అర్థమైంది. అందుకనే నీ ఉన్న జీవితాన్ని చూపించు. ఉండి ఎదటోల్ని మోసం చేసేటువంటి పాత్రలుగా మీరు ఉండొద్దు. మీరు ఎన్ననుకున్న